ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లంబాడతాండ సమీపంలో బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తూ కింద పడి ఒకరు మృతి. నంద్యాల పట్టణంలోని 10వ వార్డు గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్లో స్వచ్ఛతా హీ సేవ 2025 కార్యక్రమం. సూపర్ మార్కెట్లో చోరీ, సీసీ కెమెరాకు చిక్కిన కిలాడి దొంగలు. విద్యుత్ ఉద్యోగులు కార్మికుల ప్రధానమైన డిమాండ్లకు పరిష్కారం చూపకపోతే ఉద్యమిస్తాం. ఏపీ జేఏసీ నాయకుల హెచ్చరిక. జ్యువెలరీ షాప్ కు ముసుగు వేసుకున్న ఓ యువతి సిబ్బందిని ఏమార్చి 2 లక్షల విలువైన నెక్లెస్ ను కాజేసి పరార్. దస్తావేజీ లేఖర్లు వెండర్ల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో నేటి నుండి 3 రోజులు పెన్ డౌన్ చేసి ధర్నా. పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీ సమావేశాలకు అనుమతులు లేవు. ఏఎస్పీ మంద జావలి. ఎన్ఆర్జీఎస్ కాల్వ మలుపు వద్ద ఎదురెదురుగా బొలేరో ఆటో బలంగా ఢీ. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలు. ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారి శాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. నంద్యాల మండలంలోని అభండాతాండ సమీపంలో బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తూ కింద పడి ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాల పాలైనట్లు ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా తెలిపారు. పట్టణానికి చెందిన మహావీర్ ట్యూషన్ కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. స్నేహితుడు సూర్యప్రకాష్ తో కలిసి నంద్యాల నుండి మహానంది వైపు ద్విచక్ర వాహనంలో వెళ్తూ తాండా సమీపంలో అదుపు తప్పి కింద పడ్డారు. మహావీర్ మృతి చెందగా సూర్యప్రకాష్ కు తీవ్ర గాయాలయ్యాయి. దేవుడు ఏదో ఒకటి కొట్టినా బాగుండు నంద్యాల పట్టణంలోని 10వ వార్డు గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్లో స్వచ్ఛతా హీ సేవ 2025 కార్యక్రమంలో భాగంగా నంద్యాల కూరగాయల మార్కెట్లో మున్సిపల్ కమిషనర్ శేషన్న మార్కెట్ శానిటేషన్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. కూరగాయల మార్కెట్ కు వేల మంది వస్తుంటారని, పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యం మన చేతిలో ఉంటుందని, మార్కెట్ అందంగా తీర్చిదిద్దుతామని కమిషనర్ పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ వారు, కూరగాయల వ్యాపారులు, పండ్ల వ్యాపారులు మరియు శానిటేషన్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది విరివిగా పాల్గొని మార్కెట్ ను శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న మాట్లాడారు. స్వచ్ఛతా హీ సేవ ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇందులో భాగంగా ఈ రోజు మేము వ్యాపారస్తులు ప్రజానికం చేయి కలుపుతూ మనమే పరిశుభ్రంగా ఉంచుకుందాం మన ప్రాంతాన్ని అంటూ నినాదం చేస్తూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా హీ సేవ పాల్గొని మార్కెట్ ను పరిశుభ్రం చేయడం జరిగింది. అయితే కూరగాయల మార్కెట్ ను నేను అభివృద్ధి చేసి చూపిస్తా, మంత్రి ఫరూక్ సహకారంతో పనిచేస్తామని కూరగాయల వ్యాపారులకు హామీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ శుభ్రత, రెండవది డిసిప్లిన్, మూడవది ఇక్కడ సరసమైన రేట్లు, నాలుగవది క్వాలిటీ సరుకులు. ఇవి ఉంటే కనుక ఇక్కడ అంటే ఈ యొక్క మార్కెట్ను సందర్శించేటువంటి మార్కెట్ను సాధారణంగా ఎవరెక్కువ సందర్శిస్తుంటారు? జనరల్గా ఆడవాళ్ళు సందర్శిస్తుంటారు, లేకపోతే సెలవు దినం వస్తే కనుక జెంట్స్ వస్తారు. కానీ కొంతమంది
లేడీస్ ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు లేకపోతే ఇంపార్టెంట్ సందర్భాలు వస్తారు. అందువల్ల శుభ్రత కోరుకుంటారు, డిసిప్లిన్ కోరుకుంటారు, క్వాలిటీ సరుకులు కోరుకుంటారు, తర్వాత సరసమైనటువంటి రేట్లు కోరుకుంటారు. మన పట్టణంలో 3 లక్షల జనాభా ఉంది. 3 లక్షల జనాభాకు ఏకైక మార్కెట్ ఇదే. బయట ఏమున్నప్పటికీ అన్నీ కూడా చిన్న చిన్నవి, అంత రోజులో ఒక 100-200 మంది కానీ ఎక్కువ మంది వాటిని సందర్శించరు. కానీ వేల మంది సందర్శించే మార్కెట్ ఏది ఇదే కదా, రైట్. సో దీనివల్ల మున్సిపాలిటీ దీన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు ఇచ్చి మీకు లబ్ధి పొందుతూ మీరు లాభం పొందుతూ మున్సిపాలిటీకి ఆదాయం గురించి మాట్లాడతాయి. మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రధాన వనరులలో మార్కెట్ ఒకటి ప్రధాన వనరు. ప్రజలకు సౌకర్యం కల్పిస్తూ దాని నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని తీసుకుంటూ దాన్ని ఇతరత్ర వాడుతూ ఉంటాయి. దాన్ని కొంచెం అలా పక్కన పెడదాం. ఆదాయం గురించి అలా సూపర్ మార్కెట్లో చోరీ, సీసీ కెమెరాకు చిక్కిన కిలాడి దొంగలు. దాదాపు 30,000 లోటి ఇటీవల కాలంలో దొంగతనం కేసులు పెరిగిపోయాయి. పోలీసులు, స్థానికులు ఎంత నిఘా ఏర్పాటు చేసినా కూడా ఎవరు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ దొంగలు రెచ్చిపోతున్నారు. దొరికితే చాలు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. ఇటీవల కాలంలో దొంగతనం కేసులు పెరిగిపోయాయి. పోలీసులు, స్థానికులు ఎంత నిఘా ఏర్పాటు చేసినా ఎవరు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ దొంగలు రెచ్చిపోతున్నారు. దొరికితే చాలు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. నంద్యాల పట్టణంలోని శ్రీరామ థియేటర్ ఎదురుగా మెయిన్ రోడ్డు పక్కన ఉన్న అంజనా సూపర్ మార్కెట్ లో గుర్తు తెలియని దొంగలు షట్టర్ పగలగొట్టి చోరీకి పాల్పడ్డట్లు 2 టౌన్ ఎస్ఐ సురేష్ తెలిపారు. వివరాల మేరకు శ్రీరామ థియేటర్ ఎదురుగా మెయిన్ రోడ్డు పక్కన ఉన్న అంజనా సూపర్ మార్కెట్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న బాలవీరయ్య బుధవారం రాత్రి షాప్ మూసివేశారని, గుర్తు తెలియని దొంగలు షాప్ పగలగొట్టి టేబుల్లో ఉంచిన 30,000 దొంగలించినట్టు తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా యాజమాన్యం బాలవీరయ్య మాట్లాడారు. నంద్యాల పట్టణంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న అంజనా సూపర్ మార్కెట్ ద్వారా జీవనం సాగిస్తున్నామని, షాప్ షట్టర్లు పగలగొట్టి డబ్బులు చోరీ చేయడం జరిగిందని, ప్రధాన రహదారి పక్కన ఉన్న షాప్ లో ఇలా ఉంటే పట్టణంలో ఇలా ఉంటుంది, పోలీసు అధికారులు నిఘా పెడితే బాగుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ సురేష్ రంగంలోకి దిగి చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో పరిశీలించారు. దొంగలను త్వరగా పట్టుకుంటామని తెలిపారు. అంజనా సూపర్ మార్కెట్ టెక్కే నైట్ 9:30 వరకు షాప్ తెరిసే ఉంది. ఆ టైంలో మేము క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది. తెల్లవారుదామున 4:30-5 ప్రాంతంలో పేపర్ బాయ్ వచ్చి చూడగా మా షాప్ ముందరే రోజు పేపర్లు డిస్పోజ్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు అక్కడికి వచ్చి చూడగా ఒక షట్టరు ఒక వారకు పైకి లేసి ఉంది. షట్టర్ కింద కూడా ఒక దిమ్మె పెట్టడం జరిగింది. షాప్ చోరీకి జరిగిందని చెప్పి వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఆ టైంలో మేము షాప్కి వచ్చి చూడగా షాప్ అయితే అలాగే వాళ్ళు చెప్పిన ప్రకారమే ఉంది. మేము పోయి డిపార్ట్మెంట్స్కి 6 గంటలకు ఆ టైంలో 5:30-6 గంటల ఆ ప్రాంతంలో వాళ్ళకు ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళు వచ్చి కూడా షాప్ అంతా కూడా చెక్ చేసి వెళ్ళారు. సీసీ కెమెరాలు కూడా చెక్ చేస్తూ ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఎవరే కానీ ఒకరి మీద ఆధారపడకుండా 1-2 కెమెరాలు మీకు ఎంతవరకు వీలు కాగలిగితే అన్ని కెమెరాలు బిగించుకొని సెక్యూరిటీ పరంగా డిపార్ట్మెంట్స్కి ఇబ్బంది లేకుండా మనకి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ బిగించుకోవాలని కోరుతున్నాను. మరి సుమారుగా ఒక 20,000-30,000 రూపాయల వరకు క్యాష్ తీసుకెళ్ళింటారు. షాప్లో సరుకులు అయితే ఎటువంటి సరుకులు ముట్టలేదు. వాళ్ళు ఓన్లీ క్యాష్ కోసం ఇచ్చారు, ఎత్తుకలాడారు. మేము క్యాష్ ఏం పెద్దగా పెట్టలేదు కాబట్టి అక్కడి వరకే అమౌంట్ వెళ్ళింది, 30,000 వరకే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వంతుగా డిపార్ట్మెంట్స్ వాళ్ళు సహకరిస్తారు. కానీ మన వంతుగా వాళ్ళకి ఎవిడెన్స్ ఇవ్వాలంటే కొంచెం సీసీ ఫుటేజ్ 1 కానీ 2 కానీ కెమెరాలు బిగించుకోవాలని కోరుతున్నాను. విద్యుత్ ఉద్యోగులు కార్మికుల ప్రధానమైన డిమాండ్లకు పరిష్కారం చూపకపోతే ఉద్యమిస్తాం. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఏపీ జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సూచన మేరకు నంద్యాల జిల్లా విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయ ప్రాంగణంలో నంద్యాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఏపీ జేఏసీ జిల్లా కో కన్వీనర్ ఎంఎల్ లక్ష్మీకాంత్ రెడ్డి, నంద్యాల జిల్లా చైర్మన్ వేణుకొండ కృపావరం ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీర్ఘకాలికంగా ఉన్న ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. జీపీఎఫ్ అమలు చేయాలని, గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ప్రతి డిమాండ్ను అమలు చేయాలని కోరారు. We want justice. We want justice. We want justice.
want justice. We want justice. We want justice. We want justice. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. కేఎల్ఎం గ్రేడ్ 2లను వెంటనే. కేఎల్ఎం గ్రేడ్ 2లను వెంటనే. కేఎల్ఎం గ్రేడ్ 2లను వెంటనే. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ వెంటనే. సమాన పనికి సమాన వేతనం. సమాన పనికి సమాన వేతనం. సమాన పనికి ఈపీఎఫ్ టు జీపీఎఫ్. ఈపీఎఫ్ టు జీపీఎఫ్. We want justice. We want justice. We want justice. JSC Zindabaad. We want justice. 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 Management only వైఖరి. Management only వైఖరి. We want justice. We want justice. కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత. కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత. We want justice. We want కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే. ఆలోచించి న్యాయం కార్మికుల యొక్క న్యాయమైన కోరికలు తీర్చే ఆలోచనతో అందరినీ పిలిచి మా రాష్ట్ర జేఏసీ నాయకులు పిలిచి ఖచ్చితంగా వాళ్ళు చర్చలు జరిపితే ఖచ్చితంగా ఫలప్రదమవుతాయి. కాబట్టి మా రాష్ట్ర మేనేజ్మెంట్ కు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా మరొకసారి అడుగుతున్నాం. ఖచ్చితంగా చర్చలు పిలిచి మా కార్మికుల యొక్క న్యాయమైన కోరికలు అంతేకాకుండా చాలా ఉన్నాయి. మీకు బ్రీఫ్ గా కొన్ని చెప్పాను. కాంట్రాక్ట్ కార్మికుల ఇష్యూ అయితేనేమి, జేఎల్ఎం గ్రేడ్ అయితేనేమి, పెన్షన్స్ అయితేనేమి, డిఏ ఘోరం. ఇంతవరకు గవర్నమెంట్ లో ఉండేంత వరకు 2023 డిసెంబర్ వరకు ఇస్తే ఇంతవరకు ఒక్క డిఏ రిలీజ్ చేయలేదు. పెన్షనర్స్ జీతం పెరగకపోగా ఇంజనీర్స్ కు ఒక బాధ. వాళ్ళ బేసిక్ మ్యాక్సిమం సీలింగ్ పెట్టి జీతం పెరగదు, డిఏలు ఇయ్యరు. ఇచ్చే జీతం తీసుకుంటూ ఉద్యోగం చేయాలంటే ఇది ఎంతవరకు జీతం పెరగకుండా ఉద్యోగం చేయాలంటే ఇది ఎంతవరకు సమంజసం మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఏదైనా మనం చేసే సంవత్సరానికి ఒకసారి ఒక ఇంక్రిమెంట్ యాడ్ అయితే కొంత డబ్బు పెరిగితే మనం ఏదో పిల్లలకు కానీ ఖర్చులకు కానీ వస్తుందని అనుకుంటాం. ఇప్పుడు డిఏలు ఇవ్వకపోగా దాని గురించి ఊసేలేదు రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇది వరకు మాకు గవర్నమెంట్ లో ఉండేటప్పుడు 2023 వరకు 22 వరకు డిఎల్ సపరేట్ గా మా డిపార్ట్మెంట్ ఇచ్చేవారు. తర్వాత రాష్ట్ర పోయిన గవర్నమెంట్ లో అందరిని స్టేట్ కు మాకు సమానంగా చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయం మీరు ఆలోచించాలా. మా మేనేజ్మెంట్ అయితే మాకు డబ్బులు ఇవ్వాల్సిందంటే స్టేట్ గవర్నమెంట్ ప్రకారం అంటది, మాకు కొయ్యాల్సిందంటే వాళ్ళకి సంబంధం లేదంటది. ఉదాహరణ చెప్తా. ఈపీఎఫ్ టు జీపీఎఫ్ 2004 గవర్నమెంట్ లో ఉంది. మేము అడిగితే మా ఇది ఆర్థిక భారం అంటది. మిగతా విషయాలు ఏదైనా అడిగితే డిఎల్ ఇవ్వమని అడిగితే గవర్నమెంట్ ఇవ్వలేదు కదా అంటది. ఈ యొక్క ద్వంద్వ వైఖరి, మేనేజ్మెంట్ యొక్క ద్వంద్వ వైఖరి, మేనేజ్మెంట్ యొక్క ద్వంద్వ వైఖరి, మేనేజ్మెంట్ యొక్క ద్వంద్వ వైఖరి. నంద్యాల డివిజన్ జేఏసీ చైర్మన్, అలాగే రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి ఈ జేఏసీ పిలుపు మేరకు దాదాపుగా ఈ రోజు నుంచి నిన్నటి నుంచి జరుగుతున్నవి. దాదాపుగా రేపటి నుంచి నిరాహార దీక్షలు చేయడం స్టార్ట్ అవుతుంది. ఎందుకనగా దాదాపుగా ఎన్నో కష్టాలు పడి గ్రేడ్ 2 జేఎల్ఎంస్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానీ చేస్తున్నాను. ఇంతవరకు మాకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ విధంగా జేఏసీ నాయకులు మాకు ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల జిల్లా జేఏసీ నాయకులందరూ అన్ని రకాల ఉపసంఘాలు యూనియన్లు కలుసుకొని జేఏసీగా ఏర్పడి రేపటి నుంచి నిరాహార దీక్షలు చేస్తూ రేపు ఎల్లుండి నిరాహార దీక్షలు, సోమవారం కలెక్టర్ ఆఫీస్ కు మా మెమోరాండం తీసుకుపోతాం. ఆ తదుపరి కార్యక్రమంలో భాగంగా రేపు సోమవారం తర్వాత తీసుకునే చర్యలకు జేఏసీ వారు ఏదైతే పిలుపునిస్తారో ఆ విధంగా మేము ముందుకు పోతాం. ఎందుకంటే మా యొక్క ఉన్నటువంటి అవసరాలు తీర్చని యాజమాన్యానికి గట్టిగా బుద్ధి చెబుతామని, అలాగే ప్రజలందరూ సహకరిస్తారని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.
నంద్యాల పట్టణంలో జ్యువెలరీ షాప్ లో కుమారుడికి ఉంగరం కొనడానికి వచ్చినట్టు నటించి షాప్ సిబ్బందిని ఏమార్చి 2 లక్షల విలువైన నెక్లెస్ ను కాజేసి పరారైంది ఓ యువతి. మెయిన్ బజార్లోని డిఎస్ఎం జ్యువెలరీ షాప్ కు ముసుగు వేసుకున్న ఓ యువతి వెళ్లి తన కుమారుడికి ఉంగరం కావాలని అడిగింది. సిబ్బంది ఉంగరాల రకాలను చూపించే ప్రయత్నం చేశారు. వారంతా బిజీగా ఉన్న సమయంలో మహిళా షోకేజ్ లోని 2 లక్షల విలువైన నెక్లెస్ ను కాజేసింది. తర్వాత తనకు ఉంగరాల మెడల్స్ నచ్చలేదని చెప్పి వెళ్లిపోయింది. కొద్దిసేపటికి నెక్లెస్ చోరీకి గురైన విషయాన్ని తెలుసుకుని సిబ్బంది షాక్ కు గురయ్యారు. వెంటనే బైక్లు వేసుకుని చుట్టుపక్కల గాలించి యువతి కనిపించలేదు. దీంతో యజమాని మహమ్మద్ బాషా 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఉంగరాలు చూస్తుందా 2 బస్సులు తీసి పెట్టినా తీసి ఉంగరం కాట 7,000 కొంద చెప్పింటే 5,000 ఇస్తాను మేము రాదన్నాము. ఇది ఉంగరం చేతుల్లో పెట్టుకున్నా ఈ బాక్స్ తీసుకుని అక్కడ తీసుకున్నా ఇక్కడ తిరిగినా అంతేగా వేసుకుంటున్నాం. పావుగంట 10-20 నిమిషాలు అయింది అంతే. ఆడికి అడిగినా ఎవరికి నచ్చినారా అని, ఎవరికి ఇలా ఇప్పుడు కెమెరా చెక్ చేసిన ఫ్లాట్ నిన్న సాయంత్రం 7 గంటలకు దాదాపున ఒక కస్టమరు చిన్నపిల్లల ఉంగరం కోసం వచ్చింది. ఆ ఉంగరం చూపిస్తా విధంగా అది ఇది వేరే వస్తువులు కూడా చూసినారు. దాంట్లో మా పిల్లలు బిజీగా ఉండడంలో నెక్లెస్ అది 2 లక్షల విలువైన నెక్లెస్ తీసుకోపోవడం జరిగింది. కావున ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించి మా సహకారం చేయవలసిందిగా కోరుతున్నాం. అది చూసినాము 15 నిమిషాల తర్వాత ఆ వస్తువు కనపడడం లేదంటే సీసీ కెమెరాలు చూసి మళ్ళీ ఉరికినాము. మేము స్టేషన్ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చినాము, ఎక్కడ కనపడడం లేదు. పోలీసులు సహకారం చేయాలని కోరుతున్నాము. నిన్న వచ్చేసి వాళ్ళు చిన్న పిల్లల ఉంగరం కోసం మా షాప్ కాడికి వచ్చారు. అది పిల్లలు అబ్బాయి చూపెట్టి తీసి పెట్టే లోపల వీళ్ళు వచ్చేసి ఉంగరము కోసం వచ్చి ఉంగరం తీసుకోకుండా మా షాపులో ఉండే నెక్లెస్ తీసుకుని వెళ్ళిపోయినారు. మేము 6:48 వాళ్ళు తీసుకుపోయారు. 7:30కు మేము చూసుకొని సీసీ కెమెరాలు చెక్ చేస్తే వాళ్ళు తీసుకున్నట్టు కనబడినారు. మనం వెంబడే 4 పక్కల 4 ఉన్నా కూడా ఎక్కడ కనపడలేదు వాళ్ళు. కాబట్టి మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. కాబట్టి పోలీసు వాళ్ళు మాకు దయచేసి న్యాయం చేస్తారని కోరుతున్నాం. ఒకరే వచ్చారు. నేను ఇక్కడ చూపెడుతున్నాను, ఆ పిల్లలు అక్కడ చూపెట్టారు. పిల్లలు తిరిగే వరకు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయింది, తీసుకుని లోపల వేసుకుని వెళ్ళిపోయినాం. కాబట్టి మీరు పోలీసులు సహకరించి న్యాయం చేయాలని కోరుతున్నాం. 2 లక్షలు అవుతుంది సార్. నిత్యం కిటకిటలాడే లేడ్ కార్యాలయంలో ఎవరూ కనిపించడం లేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2.0 విధానంతో ఓటీపీ బహిర్గతం చేయడానికి ప్రజలు సంకోచిస్తున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఆధారపడ్డ 100 మంది జిల్లా దస్తావేజు లేఖర్లు వెండర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేటి నుండి 3 రోజులు పెన్ డౌన్ చేసి ధర్నా చేపట్టారు. గురు, శుక్ర, శనివారాలు వరుసగా 3 రోజులు తమ పనులకు స్వస్తి పలికి పెన్ డౌన్ ప్రకటించి సమ్మె చేస్తున్నట్లు నంద్యాల జిల్లా స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఫరూక్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న 2.0 విధానంలోని ఆధార్ ఓటీపీ, మొబైల్ ఓటీపీ, పీడీఎఫ్ ఫీడింగ్ సమస్యలు, ప్రైవేట్ అటెండెన్స్ వగైరా సమస్యల వల్ల ప్రజల రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యల్ని ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లాకు చెందిన యావత్ దస్తావేజ్ లేఖర్లు సమ్మెను చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. సాంకేతిక లోపాలను ప్రజల సమస్యల్ని ఎడిట్ ఇండెక్స్ విధానాన్ని నంద్యాల పట్టణ మరియు గ్రామీణ ప్రజలకు మరియు మా మీడియా మిత్రులకు, మా కస్టమర్లకు అందరికీ నా నమస్కారం. ప్రస్తుతం గవర్నమెంట్లో మేము కొత్త విధానాలు తెచ్చిపెట్టండి, అవి పెట్టండి, ఇవి పెట్టండి మేము అడగలేదు వాళ్ళను. మేమే డాక్యుమెంట్ రాస్తున్నాం, మేమే పీడీ చేస్తున్నాం, మేమే చలానా కడుతున్నాం, మేమే స్లాట్ బుక్ చేస్తున్నాం, ప్రతి ఒక్కటి మేమే చేస్తున్నాం. గవర్నమెంట్ అంటూ ఏమి చేయట్లేదు.
కానీ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళే అన్ని చేసినట్లుగా ఒక క్షణాల్లో డాక్యుమెంట్ తీసుకోండి అంటున్నారు. ఎక్కడి నుంచి తీసుకుంటారండి డాక్యుమెంట్? మేమే చేయకపోతే మీరు కొత్త కొత్త విధానాల్లో ఏమి పాటించాల్సిన అవసరం లేదు. ఉన్న సాఫ్ట్వేర్ను దాన్ని కొంచెం ఇంప్లిమెంటేషన్ చేసి దాని కొంచెం స్పీడ్ పెంచితే మాకు బాగుంటుంది, ప్రజలకు బాగుంటుంది. ఓటీపీ కొట్టిన ఒక గంట కానీ అక్కడికి పోవట్లేదు, ఏమి ఒక గంట కానీ పోవట్లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఓటీపీ రాకపోతే ఇక్కడ స్లాట్ బుక్ కాదు. స్లాట్ బుక్ కాకపోతే మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత యూజర్ మళ్ళీ కట్టాలి, స్టాంప్ డ్యూటీ మళ్ళీ కట్టాలి, ఫీజు మళ్ళీ కట్టాలి, మళ్ళీ 600 రూపాయలు ఎక్స్ట్రా ప్రతి ఒక్క కస్టమర్కి పడుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఇవన్నీ గమనించి ప్రజలకు మాకు అందరికీ న్యాయం చేయమని కోరుతున్నాను అని అన్నారే కానీ ఇది చేస్తాము మేము దీన్ని సరిదిద్దుతామనే మాట చెప్పలేదు. అది కాక ఆయన నేరుగా డైరెక్ట్గా దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కలవండి అన్నాడు కానీ ఆయన తరఫు నుంచి ఎటువంటి సహకారం లభించలేదని వాళ్ళు నెల్లూరు వాళ్ళు మళ్ళీ పెండౌన్ మొదలు పెట్టారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలోని దస్తవేజులందరూ పెండౌన్ చేస్తున్నారు. మేము నంద్యాల జిల్లా తరఫున ముందస్తుగా ఈ రోజు నుంచి పెండౌన్ చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం సంధించి ముఖ్యంగా మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని పరిశీలనకు తీసుకొని ఎక్కడ ఏ లోపం ఉంది, దేన్ని సరిచేయాలి, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ ఎంత అవసరమో ఇదంతా మీకు అందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో ఇలా చేయడము, అది కాక ఎక్కువగా రెవెన్యూ వచ్చే ఈ డిపార్ట్మెంట్లోని సమస్యలను సరిచేయకపోవడము చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. దీని మీద ప్రభుత్వానికి దృష్టి లేదా అనిపిస్తోంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వాధికారులు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులు పరిశీలించి ఈ విధానాలను రద్దు చేసి కావలసిన వాటిని ఉంచి అనవసరమైన ఓటీపీ లాంటి విధానాలు రద్దు చేయాలని చెప్పేసి ప్రజలు ఈ ఉద్యమం ప్రజల కోసం చేస్తున్నాము. ఈ విషయాన్ని ప్రజలు గమనించి ఈ రోజు, రేపు, ఎల్లుండి వరుసగా 3 రోజులు మాకు సహకరించాలని పదే విన్నకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నంద్యాల సబ్ డివిజన్ నందు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీ సమావేశాలకు అనుమతులు లేవు. ఏఎస్పీ మందా జావలి ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 19వ తేదీన శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాలతో కలిసి చలో మెడికల్ కాలేజ్ పేరుతో నంద్యాల జిల్లాలోని మెడికల్ కాలేజీ దగ్గరకు ర్యాలీగా వెళ్లి అక్కడి వాస్తవ పరిస్థితులను మీడియా ద్వారా ప్రజలకు వివరించే కార్యక్రమానికి నంద్యాల జిల్లా పోలీస్ వారు ఎటువంటి పర్మిషన్ మంజూరు చేయలేదు. ఎందుకంటే నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ పరీక్షలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు 30 వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు నంద్యాల మెడికల్ కాలేజీలో చేపట్టదలిచిన ఆందోళన కార్యక్రమ పరీక్షల నిర్వహణకు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. అంతేకాకుండా సదరు కార్యక్రమాన్ని విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. అందువల్ల 19వ తేదీన నంద్యాల మెడికల్ కాలేజీ వద్ద ఏ విధమైన సమావేశాలకు అనుమతి ఇవ్వబడదు. అదనంగా పోలీస్ చట్టం సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ఏవైనా గుంపులు, ర్యాలీలు లేదా ప్రదర్శనకు అనుమతి లేదు. నిబంధన ఉల్లంఘించిన పక్షంలో కఠిన చర్యలు తీసుకోబడతాయి. నంద్యాల జిల్లా ఆవుకు మండలం చొర్లపల్లి గ్రామ సమీపంలోని ఎన్ఆర్జీఎస్ కాల్వ మలుపు వద్ద ఎదురెదురుగా బొలెరో ఆటో బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన క్షతగాత్రుల్ని 198 వాహనంలో ఆవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నూలక రాముడు మృతి చెందాడు. మరో 7 మందిని మెరుగైన వైద్యం కోసం బనగానపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. हाल साफ कर हाल फाइव
ఆలగడ్డ పట్టణంలోని అమ్మవారి శాలలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు వీటిని విజయవంతం చేయాలని ఆర్యవేశ సంఘ అధ్యక్షుడు దేవిశెట్టి హరీష్ బాబు తెలిపారు. స్థానిక అమ్మవారి శాలలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 22 అక్టోబర్ 2వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది విశేషంగా 11 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు రావడం జరిగిందన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి శాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో కటౌట్లతో అలంకరించినట్లు తెలిపారు. ఈ నెల 22న రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారం, 23న శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం, 24న గాయత్రీదేవి అలంకారం, 25న శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారం, 26న తోట ఉత్సవం శ్రీ లలిత పరమేశ్వరి అమ్మవారి అలంకారం, 27న శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం, 28న శ్రీ శారదాదేవి అలంకారం, 29న మూలా నక్షత్రం శ్రీ సరస్వతీదేవి అమ్మవారి అలంకారం, 30న శ్రీ దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం, అక్టోబర్ 1న శ్రీ దుర్గాదేవి అలంకారం, 2న దసరా సందర్భంగా శ్రీ విజయలక్ష్మీదేవి అలంకారం, 3న పాన్పు సేవ అలంకారం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తమిళనాడు అంబూర్కు చెందిన అలంకార నిపుణులు సౌందర్య రాజన్ ఆధ్వర్యంలో అమ్మవారికి నిత్య అలంకరణ ఉంటుందని తెలిపారు. గ్రామోత్సవం రోజున విశేష బాణసంచతో పాటు ప్రతినిత్యం సాంస్కృతిక కార్యక్రమాలు, చండీ హోమ కార్యక్రమం, లోక కళ్యాణార్థం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు హరీష్ బాబు తెలిపారు. ఆర్యవేశ సంఘం దసరా పండుగ కమిటీ, ఆవోపా శ్రీ వాసవి మహిళా సంఘం, శ్రీ వాసవి యువజన సంఘం, శ్రీ వాసవి సేవదళ సభ్యుల సహాయ సహకారాలతో ఈ ఏడాది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ ఆవరణంలో చక్రస్నానం నిర్వహిస్తున్నట్లు వివరించారు. అనంతరం అధ్యక్షులు, కమిటీ సభ్యులు దసరా పండుగ ఆహ్వాన పుస్తకాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు బైసాని రవిప్రకాష్, ఉపాధ్యక్షులు శ్రీ అల్వాల చివచరణ్, పేరూరు విజయకుమార్, నిచ్చెనమెట్ల రామయ్య, ప్రధాన కార్యదర్శి సూర్య గోవిందరాజులు, సహాయక కార్యదర్శి లగిశెట్టి సుబ్రహ్మణ్యం, కోశాధికారి రేపాకుల శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు జూటూరు మోహన్ రావు, దొంతు చంద్రశేఖర్, శృంగారపు మురళీకృష్ణ, మనోజ్ కుమార్, వెంకట సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దసరా పండుగ ఆలగడ్డలో మన అమ్మవార్షాలలో వైవిధ్యంగా జరపాలని చెప్పేసి ఎంతో కృషితో కార్యక్రమాలు మా సంఘం నుండి, ఆర్యవేశ సంఘం నుండి ప్రయత్నాలన్నీ చేస్తూ చాలా వరకు కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాము. దసరా ఈ సంవత్సరము 22వ తారీఖు నుండి, ఈ సెప్టెంబర్ 22 నుండి మొదలయ్యి 2వ తారీఖు అక్టోబర్ 2వ తారీఖు మహర్నవమి కార్యక్రమము దసరా పండుగ జరుగుతుంది. అలాగే 3వ తారీఖు ప్రత్యేకంగా మనకి ఊర్లో వసంతాలు, దాని తర్వాత సాయంత్రము మధ్యాహ్నం వచ్చేసి ఊరి విందు జరుగుతుంది. దాని తర్వాత సాయంత్రము పాన్పు సేవ, దాంతోపాటు ఏమంటారు సార్, అది తెప్పోత్సవ కార్యక్రమము, అది ఒక ప్రత్యేక ఆకర్షణగా ఈ సంవత్సరము చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా మొదటి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంతో మొదలుకొని చివరి రోజు కన్యకా పరమేశ్వరి దేవి అలంకారంతో ఈ కార్యక్రమం పూర్తిగా ముగుస్తుంది. దీనికి సంబంధించిన కార్యక్రమం అంతా మా సెక్రటరీ గారు గోవిందరాజు గారు కొంత వివరణ ఇస్తారు. జై వాసవి, జై జై వాసవి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లంబాడతాండ సమీపంలో బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తూ కింద పడి ఒకరు మృతి. నంద్యాల పట్టణంలోని 10వ వార్డు గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్లో స్వచ్ఛతా హీ సేవ 2025 కార్యక్రమం. సూపర్ మార్కెట్లో చోరీ, సీసీ కెమెరాకు చిక్కిన కిలాడి దొంగలు. విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల ప్రధానమైన డిమాండ్లకు పరిష్కారం చూపకపోతే ఉద్యమిస్తాం. ఏపీ జేఏసీ నాయకుల హెచ్చరిక. జ్యువెలరీ షాప్ కు ముసుగు వేసుకున్న ఓ యువతి, సిబ్బందిని ఏమార్చి 2 లక్షల విలువైన నెక్లెస్ ను కాజేసి పరార్.
దస్తావేజ్ లేఖర్లు వెండర్ల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో నేటి నుండి 3 రోజులు పెన్ డౌన్ చేసి ధర్నా. పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీ సమావేశాలకు అనుమతులు లేవు. ఏఎస్పీ మంద జావలి. ఎన్ఆర్జీఎస్ కాల్వ మలుపు వద్ద ఎదురెదురుగా బొలెరో ఆటో బలంగా ఢీ. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలు. ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారి శాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.